చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు దేవుళ్ళ కనిపించారు. ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నాకు దేవుళ్ళ కనిపించారు. ఈ మాట ఎందుకంటున్నానంటే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ ఆయన ఒక జీవో అండ్ ఒక ఆర్డినరీ పాస్ అయితే పాస్ చేశారండి. అయితే దాన్ని రద్దు చేస్తూ ఆయన ఈరోజు వికలాంగులకు యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు మనం ఏదైతే పెన్షన్ ఇద్దాం అనుకుంటున్నామో అదే ఇచ్చేద్దాం అనేసి సభాముఖంగా చెప్పారు. అలాగే అందరికీ పెన్షన్లు ఇస్తున్నారండి. దీని మీద నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చాలామంది వికలాంగులు ఉన్నారు. మీకు వైఎస్ఆర్సీపీ మీద కోపం ఉంటే అది వికలాంగుల మీద చూపించొద్దండి. దయచేసి మీకు వచ్చే రిపోర్ట్ ఏదైతే ఉందో అది తప్పుగా జరుగుతుందేమో అనేసి మీరు ఇంకొకసారి పునఃపరిశీలన చేయమని కోరానండి. అయితే నాలాంటి వాళ్ళు చాలామంది, అలాగే వికలాంగులు 95% అర్జీ పెట్టుకోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ న్యూస్ ఇమీడియట్గా చేయడం వల్ల ఆ న్యూస్ ఛానల్స్ ఇందులో ఎంతవరకు ముందుకు వచ్చేయో తెలియదు కానండి, సోషల్ మీడియా చాలా గట్టిగా ముందుకు వచ్చి పాపం ఆ వికలాంగులు ఎక్కడైతే ధర్నాలు చేస్తున్నారో, వాళ్ళు ఎక్కడైతే బాధపడుతున్నారో వాళ్ళందరి దగ్గర తీసుకెళ్లి మైకులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ యొక్క గోడును వినిపించేలా చేశారు. దానివల్ల చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా ఒక యాక్షన్ తీసుకుంటూ వికలాంగులకి పెన్షన్ ఆపం, ఎక్కడైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని మేము పట్టుకోవడానికి ఇంకొక యాక్షన్ తీసుకుంటాము, దానికి మేము మా టీంను పంపిస్తాము అని చెప్పి చాలా మంచి పని చేశారు. ఈరోజు నా బ్రదర్కే కాదు మా ఊర్లో ఉన్న చాలామందికి వికలాంగులకి పెన్షన్ వచ్చిందండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, సభాముఖంగా మీకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీరు ఇలా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జై హింద్.